నా పేరు డాక్టర్ శ్రీహర్ష అండి. నేను ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాలేజ్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఎందుకైతే ఇక్కడ వచ్చామో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పల్మనాలజీ రెసిడెంట్ని అతి దారుణంగా రేప్ చేసి మానభంగం చేసి తను వర్క్ చేసే ఏరియాలో సెమినార్ రూమ్లో చంపడం జరిగింది. ఇది ఇప్పుడు గాంధీజీ ఏం చెప్పారు, అర్ధరాత్రి 12ంటికి బయట తిరిగినప్పుడే స్వేచ్ఛ అని అన్నారు, మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు అన్నారు. కానీ ఈ విషయం తను బయట తిరగడం కాదు, పార్టీస్కి వెళ్ళడం కాదు, అలాంటి ప్లేస్ కాకుండా తను వర్క్ చేసే ప్లేస్లో తను డ్యూటీలో ఉన్నప్పుడు తను అర్ధరాత్రి 3-4 గంటల వ్యవధిలో ఒకరు వచ్చి మానభంగం చేశారు అని అంటే ఎవరైనా డాక్టర్ కానీ ఇప్పుడు వర్క్ చేసే ఆడవాళ్ళకి కానీ ఎట్లా ధైర్యంగా బయటకు వస్తారు? ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి బయట వర్క్ చేయడం కానీ బయట చేయడం కానీ స్టార్ట్ చేశారు. ఇలాంటి టైంలో ఇలా వర్క్ ప్లేస్లో అయినప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కల్పిట్ని ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించి ఇంకొకసారి ఎవరన్నా ఇలాంటి విషయం చేయాలి అంటే భయపడేలా ఆ శిక్ష ఉండాలి. ఇప్పుడు ఒక డాక్టర్ మట్టిగా డ్యూటీలో ఉన్నప్పుడు పేషెంట్ వాళ్ళ అటెండర్స్ వచ్చి దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే ఒక పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరన్నా దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తారా? అదే ఎవరన్నా కోర్టులో ఎవరన్నా లాయర్ దగ్గరికి వెళ్ళి డ్యూటీలో ఉన్నప్పుడు లాయర్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తారా? వేరే ఎవరినన్నా టచ్ చేస్తారా డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళి? అదే డాక్టర్ వరకు వచ్చేసరికి మేము అహర్నిశలు శ్రమించి ఇంత చదువుకొని ఇంత ప్రజాసేవ చేద్దామని చెప్పి బయటకు వచ్చి మేము అంత కష్టపడి చేసిన తర్వాత కూడా ఇప్పుడు పేషెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఇటు జనాల సైడ్ నుంచి ఇట్లా మా మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు ఒక అమ్మాయికి అట్లా జరిగింది అంటే రేపు నా భార్య ఉండొచ్చు, లేదు అంటే పిల్లలు ఉండొచ్చు, లేదు అంటే నా కొలీగ్ ఉండొచ్చు ఆ ప్లేస్ లో, అప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతా? ఎంత మానసిక ఒత్తిడి జరుగుతుంది. ఇది ఒక్కరికి కాదు, ఇప్పుడు మెడికల్ ఫ్రాటర్నిటీలో ఉన్న ప్రతి ఆడపిల్ల భయపడుతుంది. బయటికి వెళ్ళి పని చేయాలన్నా, నైట్ డ్యూటీస్ చేయాలన్నా, ఈవెన్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తోటి వాళ్ళని చూసి కూడా భయపడే పరిస్థితికి దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకొని పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టి ఇలాంటిది ఎవరన్నా చేసే సాహసం చేశారు అని అంటే వాళ్ళకు మరణ శిక్ష విధించేలాగా ఒక బిల్ ప్రవేశపెట్టాలి. లేదు అంటే జనాలకు భయం రావాలి, ఇలాంటిది ఏదైనా చేస్తే మమ్మల్ని చంపేస్తారు, గవర్నమెంట్ మమ్మల్ని వదిలిపెట్టదు, పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టరు, ఇలాంటివి నేను చేయాలి అంటే ప్రజలకు వణుకు పుట్టాలి. ఎవరైనా ఆడపిల్ల, ఇప్పుడు నా తోటి పిల్ల అయినా ఆడపిల్ల, ఎవరైనా ఆడపిల్లకు మనం రక్షణ కల్పించుకోకపోతే ఇంకెవరు రక్షణ కల్పిస్తారండి? ఇది తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. దయచేసి ప్రభుత్వం తరఫున మేమందరం కోరుకునేది ఏంటంటే దీనికి ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఆ పర్సన్ ఎవరైతే అంత దారుణంగా అసలు ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ పిన్స్ పెట్టే అంత వాడు ఎంత దారుణంగా చేశాడంటే ఆటోప్సీ రిపోర్ట్ చదివితే మీకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఎంత ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడ్ అవుతుండే ఆ అమ్మాయి. అంత దారుణంగా చేయాలి అంటే వాడు ఎంత కఠినాత్ముడు అనేది మీరు ఆలోచించండి. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభలో బిల్ పెట్టి దీనికి ఖచ్చితంగా ఒకవేళ ఇలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండాలి. అట్లాంటి బిల్లు తీసుకురావాలి. జై హింద్.